జీవించడానికి బతకడానికి చాలా చాలా ముఖ్యం. అదే ప్రభుత్వానికైతే, అది దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికైనా ఆక్సిజన్ ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థ. ఆ ఆర్థిక వ్యవస్థ సక్రమంగా ఉంటేనే ఆ దేశంలో ఉన్న ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ బతికి బట్టగడతాయి. తాము అనుకున్న లక్ష్యాలు చేరాలి అన్నా, అది సంక్షేమమైన అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలన్నా కూడా ఈ ఆర్థిక వ్యవస్థ సక్రమంగా ఉంటేనే అది సాధ్యం. నిజంగా ఈ ఆర్థిక వ్యవస్థే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆక్సిజన్ లాంటిది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే అసలు ఏపీ ఖజానాలో గల్లాపెట్టులో ఎంత డబ్బులున్నాయి? ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఫామ్ అయి నెల రోజులైంది. మరి ఈ నెల రోజుల్లో వాళ్ళు వచ్చి రాగానే కొంత నిజంగా సంచలనాలే నమోదు చేశారు. కేవలం నెల రోజుల వ్యవధిలో అని చెప్పచ్చు. వారు అనుకున్నటువంటి ఏదైతే ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి 5 సంతకాల అమలు వ్యవహారం, రేపు ఆగస్టు నుంచి అన్నా క్యాంటీన్ల వ్యవహారం, నైపుణ్య గణన, మెగా డిఎస్సి, ఇలాగా రైతు చట్టాలు ఏదైతే బ్లాక్ చట్టాలు ఉన్నాయో దానికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్లు 4,000 నుంచి 3,000 కలిపి 7,000 ఇచ్చిన అవ్వాతాతల ఆనందం మొహం అన్నీ చూసాం. టకా 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 నెల రోజుల వ్యవధిలో చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇవే కాకుండా వివిధ శాఖలకు సంబంధించిన సమీక్షలు చేస్తున్నారు, ఫీల్డ్ విజిట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అమరావతిని ఫీల్డ్ విజిట్ చేశారు, పోలవరం చూసాం, నిన్న ఉత్తరాంధ్ర అనకాపల్లిలో పోలవరం ఎడమకాలువ చూసాం. మంత్రులందరితో కూడా వేగంగా సమీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ శాఖలకి సంబంధించిన శ్వేతపత్రాలు, ఆయా శాఖల్లో ఉన్న లోటుపాట్లేంటి, గత ప్రభుత్వం ఎంత విధ్వంసం చేసినది, అమరావతి అయినా పోలవరం అయినా విద్యుత్ శాఖ పవర్ సెక్టార్లో ఎంతెంత నాశనం చేశారనేది క్లియర్ కట్గా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆర్థిక శాఖ వంతు. మరి మనం అనుకున్నట్టు ఆర్థిక శాఖే ఆక్సిజన్ లాంటిది కాబట్టి ఈ ఆర్థిక శాఖకి సంబంధించి రేపో మాపో శ్వేతపత్రం వచ్చేస్తుంది. అయితే మనం చూసాం 14 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అసలు అప్పులు ఎంత చేశారో ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం బడ్జెట్లో చాలా క్లియర్గా చూపించిన సందర్భం లేదు. అసలు వస్తున్న లెక్కలు కూడా మనం చూస్తుంటే 5 రెట్లు ఎక్కువ బడ్జెట్ ఆఫ్ బారోయింగ్స్ చేసినట్టుగా లెక్కలు వెళ్తున్నాయి. నిన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో అనేక విషయాలు మాట్లాడారు. మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన ఈ ఆర్థిక వ్యవస్థ ఎంత విధ్వంసమైంది అని ఆరా తీసిన సందర్భంలో జాగ్రత్తగా గమనిస్తే అసలు వివిధ శాఖల నుంచి కూడా నివేదికలు ఇమ్మని కోరారు. అంటే ఎక్కడెక్కడ బకాయిలు ఉన్నాయి, ఎక్కడెక్కడ అప్పులు చేశారు, ఏ కార్పొరేషన్లో ఎంత, కేంద్రం నుంచి ఎంత నిధులు వచ్చాయి, ఎన్ని ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో ఉన్నాయా లేదా, ఇలా రకరకాల శాఖలకు సంబంధించి అధికారులను పిలిచి నివేదికలు అడిగినప్పుడు విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. అందులో అసలు ఇక్కడ విషయం ఏమిటంటే అధికారులు ఇంకా మరి గత ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళతో అంటకాగుతున్నారో ఏమో. అసలు వాళ్ళు చెప్తున్న లెక్కలు కూడా ఒక్కొక్కటివి ఒక్కోలా ఉన్నాయి. నిన్న అసలు పెండింగ్ బకాయిలు ఎంత ఉన్నాయి, బిల్లులు ఎంత పెండింగ్లో ఉన్నాయి, ఇవన్నీ అడిగితే కాసేపేమో 12,000 కోట్ల బకాయిలు ఉన్నాయి అంటున్నారు. ఇదెంత ఇలా అంటే 17,000 కోట్లని మళ్ళీ ఇంకొక నివేదిక తెచ్చారు. లేదు 28,000 కోట్ల బకాయిలు ఉన్నాయని కాసేపు. ఇలా ఒక్కొక్క శాఖలో ఒక గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. ఇవే కాకుండా కంపెనీలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల పెండింగ్లు 5,000 కోట్లు ఉన్నాయి, 14 లక్షల కోట్ల అప్పులున్నాయి. మరి అసలు ఏం జరుగుతోంది? ఖజానా తెరిస్తే అసలు ఏమన్నా డబ్బులు ఉంచారా, మిగిల్చారా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కడ ఏ రూపంలో వచ్చింది, ఎక్కడ ఏ రూపంలో ఖర్చు పెట్టారు, అసలు ఎలా విత్డ్రాల్స్ చేశారు, ఎవరికి ఇచ్చారు, ఇలా ప్రతి అంశం ఒక డైలమా, ఒక గందరగోళ పరిస్థితి. నిజంగా నిన్న పయ్యావుల కేశవ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక రకంగా కంగారు పడినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఏంటి అప్పుల భారం, అవినీతి ఘోరం అన్నీ చూసినా ముందు చూస్తే బకాయిలు, వెనక చూస్తే పెండింగ్ బిల్లులు, ఏంటి అసలు ఇదంతా అయ్యే పరిస్థితి అని ఆయన కూడా నవ్వలేక కక్కలేక చేసుంటారా అనే పరిస్థితిలో అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. అసలు వచ్చిన ఆదాయం ఏంది? మాట్లాడితే గత ముఖ్యమంత్రి గారు మంచి చేశా, మీ బిడ్డ మంచి చేశా, ముంచేశారు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇన్కమ్ సోర్సెస్ అసలు ఉన్నాయా? ఇప్పుడు దీన్ని ఎలా గార్డెన్ పెడతారు? బాబు బ్రాండ్ ఇమేజ్ సరిపోతుందని చెప్తున్నారు. ఇప్పటికే ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్వెస్టర్లు పెట్టుబడులు వస్తున్నాయి. 75,000 కోట్ల రూపాయలతో బీపీసీఎల్ వస్తోంది. అది పూర్తిగా గ్రౌండ్ అయితే 30,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్తున్నారు. ఇంకొక పక్కన విన్ఫాస్ట్. ఇలా బాబు బ్రాండ్ ఇమేజ్తో రాష్ట్రాన్ని ఎలా గాడిని పెడతారు? అసలు ఖజానాలో ఏమైనా డబ్బులు ఉంచారా? మరి భవిష్యత్తు అవసరాలని కూడా, భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా మరి తాకట్టు పెట్టేస్తే అసలు అప్పు పుట్టే పరిస్థితి ఉందా?
మీరందరూ గమనించే ఉంటారు 2014 నుంచి 19 మధ్యలో మనం కొన్ని పదాలు టెక్నికల్గా వినేవాళ్ళం. సోమవారం, పోలవరం. కానీ 2019 నుంచి 24 మనం గమనిస్తే మంగళవారం, అప్పుల వారం ఇలాంటి పదాలు వినేవాళ్ళం. మరి సోమవారం, పోలవరం మళ్ళీ ప్రారంభమైంది. ఈ మంగళవారం అప్పుల భారాన్ని తగ్గించి ఎలా రాష్ట్రాన్ని గాడిన పెడతారు, అసలు గల్లాపెట్టెలో ఉన్న నిజాలేంటి, ఖజానాలో ఎంత ఉన్నాయి, ఎలా సెటరేట్ చేస్తారు, ఎన్ని అంశాలు మనం చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఎన్ని అంశాలు